వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిహెచ్ఎన్ తెలుగు న్యూస్. బోగస్ల ఏరివేతకు రంగం సిద్ధం. నకిలీ వైకల్య ధ్రువపత్రాల గుర్తింపునకు కార్యాచరణ. జనవరి 3 నుంచి మంచానికి పరిమితమైన వారి ఇళ్ల వద్దే పునఃపరీక్షలు. మిగిలిన విభాగాల వారికి ఫిబ్రవరి నుంచి ఆసుపత్రుల్లో. కొత్త దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపివేత. నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్త వారికి వైకల్య ధ్రువపత్రాల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్ళు, చేతులు సక్రమంగా పనిచేయడం లేదని, తాము మంచానికే పరిమితమైనట్లు సమర్పించిన ధ్రువపత్రాల ఆధారంగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తోంది. గత వైకాపా పాలనలో ఈ వైకల్య సర్టిఫికెట్ జారీలో అక్రమాలు జరిగాయి. వైకల్యం నిర్దేశిత శాతం లేకున్నా ఉన్నట్లుగా కొందరు వైద్యులు అక్రమంగా ధృవీకరించేశారు. వాటి ఆధారంగా పింఛన్లు పొందేవారి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బోగస్ల ఏరివేతకు గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, సెర్చ్, వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్యలు ప్రారంభించాయి. వైకల్య సర్టిఫికెట్ జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. వారి ఇళ్లకు వైద్యులు. తొలుత మంచానికి పరిమితమై నెలకు 15,000 చొప్పున పింఛను పొందుతున్న సుమారు 25,000 మందిలో అనర్హులను గుర్తించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. జనవరి 3 నుంచి వైద్య బృందాలు ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. అందుకోసం సెర్చ్ రూపొందించిన యాప్లో వైద్యుల వివరాలు నమోదు చేస్తారు. గతంలో సర్టిఫికెట్లు జారీ చేసిన వైద్యులతో కాకుండా ఇతర నియోజకవర్గాలకు చెందిన డాక్టర్ల ద్వారా తాజాగా పరీక్షలు చేయించనున్నారు. 6,000 పింఛను పొందేవారికి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నెలకు 6,000 చొప్పున పింఛన్లు పొందుతున్న వారికి ప్రభుత్వాసుపత్రుల్లో తిరిగి వైకల్య పరీక్షలు చేస్తారు. ఇవి ఏప్రిల్, మే వరకు కొనసాగుతాయి. వీరిలో 4,64,498 మంది ఆర్థో, 95,561 మంది అంధత్వం, మిగతా ఈఎన్డి విభాగం వారు ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్ వైకల్యం నిర్ధారణ పరీక్షలు చేసే విధానం వల్ల దళారుల జోక్యం ఎక్కువైంది. అక్రమాలకు పాల్పడే వైద్యులకు డిమాండ్ పెరిగింది. దీనిపై పునఃపరిశీలన చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ ద్వారా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి స్లాట్ బుకింగ్లను నిలిపివేసినట్లు రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ ఏ. సిరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.